పల్నాడు జిల్లా కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. కోటప్పకొండ అంటేనే కోడెల శివప్రసాద్ అని ఘనంగా చెప్పుకుంటామని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అన్నారు. భక్తుల సౌకర్యం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. కోటప్పకొండ అభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 4 కోట్ల రూపాయలు విడుదల చేశారని అంటున్న చదలవాడ అరవింద్ బాబుతో మా ప్రతినిధి వీరస్వామి ఫేస్ టు ఫేస్. వేల్పుల కొండ కోటప్పకొండకు మహాశివరాత్రి పర్వదినాన భక్తులు మాత్రం వేలాది మందిగా తరలి వస్తున్నారు. త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఉన్నారు. చదలవాడ అరవింద్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చదలవాడ అరవింద్ బాబు, గత కొంతకాలంగా ఇక్కడ చూసుకుంటే మాత్రం రాజకీయ రంగు పులుకుంది, కానీ అనంతకాలంలో మాత్రం సీన్ కట్ చేస్తే మీరు తెర మీదకి వచ్చారు. ఇక్కడ మాత్రం త్రికోటేశ్వర స్వామి ఆలయం వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ మహాశివరాత్రి పర్వదినాన మనం అందరం కూడా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ పండుగ చేసుకుంటున్నాము. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి శివరాత్రి. గడిచిన 5 ఏళ్లుగా కోటప్పకొండ ప్రాశస్త్యం మొత్తం కూడా తగ్గిపోయింది. ఎక్కడ కూడా పారిశుధ్యం లేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, వాలంటీర్లు, మహాశక్తి మహిళలు, వీర మహిళలు అందరం కూడా కోటప్పకొండ మొత్తాన్ని కూడా పరిశుద్ధం చేయడం జరిగింది. ఇవాళ ఒక పరిశుద్ధం చేసిన కోటప్పకొండలో మనం అందరం కూడా మహాశివరాత్రి జరుపుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము, కరెంటుకి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము, ట్రాఫిక్ జామ్ లేకుండా చేస్తున్నాము. ప్రజలకి అడుగడుగున మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సులభ కాంప్లెక్స్లు అన్నీ కూడా ఎంతో శుభ్రంగా ఉన్నాయి. కొత్తగా ఒక 40 సులభ కాంప్లెక్స్ కట్టాము. ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం. చదలవాడ బాబుకు ఒకవైపు నుంచి చూసుకున్నట్టయితే మాత్రం ఇప్పటికీ ఇక్కడ దాదాపు కోటప్పకొండ అంటేనే కోడెల శివప్రసాద్ పేరు గుర్తుకొస్తుంది, కానీ అతన్ని పేరు కూడా ప్రాముఖ్యంగా పేరు వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గతంలో కూడా కొన్ని సందర్భాల్లో కూడా ఆరోపణలు కూడా వినిపించిన పరిస్థితి నెలకొంది. వాటి మీద ఏంది ఈ డైనమా ఎందుకు? ఇప్పుడు మీడియా వాళ్ళు దీన్ని వక్రంగా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇది కోటప్పకొండ పవిత్రమైన ప్రదేశం. ఇది జమీందర్ గారి ఫోటో కూడా ఇక్కడ ఎప్పుడు పెట్టలేదు, స్టాచ్యూ కూడా పెట్టలేదు. అదేవిధంగా కోడెల గారు డెవలప్ చేశారు, అవునా కాదా? కోడెల గారు డెవలప్ చేశారు, వారి పేరు చెప్పుకుంటారు, కానీ ఎక్కడ విగ్రహం పెట్టే అవకాశాలు కోటప్పకొండ మీద ఎక్కడ అవకాశాలు లేవు. అలా ఉంటే కనుక జమీందర్ గారి విగ్రహం ఎప్పుడో పెట్టుండేవాళ్ళు. అలా కాకుండా ప్రైవేట్ మార్గంలో కోడెల గారిది అక్కడ స్మృతి వనం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వారిని సన్మానించుకుంటున్నాము. ఏదైతే కోటప్పకొండ అంటారో అది కోడెల అంటే తెలుగుదేశం పార్టీ ఈ ఆధ్వర్యంలో మన కోటప్పకొండ డెవలప్ చేసుకున్నాము. గడిచిన 5 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ వైసీపీ ప్రభుత్వంలో ఇది పాడుపడిపోయింది కోటప్పకొండ. కానీ దీన్ని తీర్చిదిద్ది ఏదైతే కోడెల గారు దీన్ని తీర్చిదిద్దారో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అభివృద్ధి పరంగా అన్ని రోడ్లు శుభ్రం చేసుకొని రోడ్లు వేసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ మనకు 5 కోట్ల నిధులు కూడా ఇస్తే రోడ్డు కూడా వేయడం జరిగింది. కాలువలు కానీ మీరు చుట్టూ చూడండి ఒకసారి, మీ సీసీ కెమెరాలతోటి కాలువలు కానీ రోడ్లు కానీ అన్నీ కూడా ఏ విధంగా చెప్పులు లేకుండా రోడ్ల మీద నడవచ్చు. ఒక రాయి కానీ ముళ్ళు కానీ గుచ్చుకోదు. ఆ విధంగా ప్రతిదాన్ని ఏర్పాటు చేశాము. మరి కాళింది జలవనం ఒకటి, మరి ఫిష్ మ్యూజియం ఒకటి పెట్టాము, యాక్వేరియం, అదేవిధంగా జంతు ప్రదర్శించాలి చేయాలి, అదేవిధంగా మరి జింకల పార్కు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. దీని నుంచి మీరు కోటప్పకొండలో పర్యవేక్షణ చేస్తున్నారు, అందరిని కలుస్తున్నారు, క్యూ లైన్లో కొంతమందితో కూడా మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఎప్పట్లో సాయంత్రంలోగా మెయిన్ పార్టీ చూసుకుంటే మాత్రం ఎంతమంది భక్తులు వచ్చారు? ఈ కోటప్పకొండకి మహాశివరాత్రికి 25 లక్షల మంది భక్తులు వస్తారు. ఇప్పటికి పైన 1.5 మంది దర్శనం చేసుకున్నారు, ఇంకా 1.5 మంది క్యూలో ఉన్నారు. వీరందరూ కూడా దర్శనం చేసుకోవాలి. ఈ శివరాత్రి మాత్రం విపరీతమైన భక్తుల రద్దీ ఉంది. అందరం కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. కష్టమైన దర్శనం చేసుకోవాలి. అన్ని విధాలు మేము ఏర్పాటు చేయడం, శీఘ్ర దర్శనానికి ఏర్పాటు చేసాం. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట నుంచి బాగా విపరీతంగా జనం రావడం జరిగింది. దీన్ని కూడా మనం క్యూ లైన్ ఏర్పాటు చేద్దాం. అదేవిధంగా 4ంటికి మన ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా రావడం జరుగుద్ది. ఇప్పటికి టీజే భరత్ గారు దర్శనం చేసుకున్నారు, పుల్లారావు గారు దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా మరి మినిస్టర్లు చాలామంది రావడం జరిగింది. ఇవన్నీ కూడా దగ్గరుండి ఏర్పాట్లు చేస్తాము. ప్రజలకు ఇబ్బంది లేకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా నీటి సదుపాయం కానీ మంచినీటి సదుపాయం అన్నీ ఏర్పాటు చేశాము. భోజనానికి కూడా ఇబ్బంది లేకుండా అన్నదానం కూడా ఇక్కడే ఏర్పాటు చేశాము. అన్ని విధాల సౌకర్యంగా ఈ ఘనంగా ఈ పండుగ చేసుకుందాము. అందరూ కూడా మనస్ఫూర్తిగా కష్టపడి దాదాపు 30,000 మంది జనం కష్టపడి శివరాత్రి కొండను అంతా కూడా శుభ్రం చేయడం జరిగింది. ఫైనల్గా ఇది సందర్భం కాదు, కానీ తప్పని పరిస్థితుల్లో అడగాల్సి వస్తుంది. మీ నియోజకవర్గంలో వర్గ విభేదాలు తలెత్తుతున్నాయి. దాదాపు 3 పార్టీల మధ్య ఇద్దరు సత్సంబంధాలు కొనసాగట్లేదు అనేది ఒక వాదన వినిపిస్తుంది. వాస్తవేనా?
నర్సరావుపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసే ఉన్నాము. కానీ మీడియా వాళ్ళే వాళ్ళని విడదీస్తున్నారు. మాకు అటువంటి ఇబ్బంది లేదు. అరవింద్ బాబు అంటే అందరి వాడు, మేమందరం కూడా కలిసే ఉంటాం. మీడియా వాళ్ళు ఇట్లాంటి సృష్టించవద్దని నేను కోరుతూ ఉన్నాను. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు చెబుతున్న పరిస్థితి. భక్తులు మాత్రం 25 లక్షలు మొత్తం వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నామని చెబుతున్నారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం మాత్రం ఇక్కడికి చాలా వాటికి మంచినీటి సదుపాయాన్ని, అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడికి అందరికన్నా అన్నదాన సత్రాల్లో కూడా అన్నదానం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొందని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది మొత్తంగా చూసుకుంటే ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనితో వీరాస్వామి, స్వతంత్ర న్యూస్, గుంటూరు.